వెల్కమ్ బ్యాక్ టు సినిమా పిక్చర్. లాస్ట్ వీక్ లాగా ఈ వీక్ కూడా కొన్ని మూవీ రికమెండేషన్స్తో వచ్చేసాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హోమ్. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి మన ఫ్యామిలీయే కనిపిస్తుంది స్క్రీన్ మీద. చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫిల్మ్. ఇప్పుడు ఉన్న మన జనరేషన్ వాళ్ళతో బాండింగ్ అనేది పెంచుకోవాలంటే మనకి ఫోన్ అండ్ కొంచెం టెక్నాలజీ మీద ఐడియా ఉండాలి అని అర్థం చేసుకున్న ఒక ఫాదర్ తన పిల్లలతో తన బంధాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నం అండ్ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు అండ్ ఫన్నీ మూమెంట్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. తప్పకుండా చూడండి. ఈ సినిమా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో లేదా ప్రైమ్లో కూడా చూడొచ్చు. నా సజెషన్ ఏంటంటే ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ ఇలాంటివి ఏమీ ఉండవు. ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. నెక్స్ట్ ద ప్లాట్ఫామ్. ఇందాక చెప్పిన సినిమాకి ఇది ప్యూర్లీ ఆపోజిట్ సినిమా. ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ప్రిజన్స్ అనేవి జనరల్గా హారిజంటల్గా ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఉండే ప్రిజన్ వర్టికల్గా ఉంటుంది. అండ్ లెవెల్ 1 నుంచి కిందకి వెళ్తుంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అలా లెవెల్ 1లో ఉన్న ప్రిజనర్స్ తిని మిగిల్చిన ఫుడ్ లెవెల్ 2 వాళ్ళు తింటారు. దాని తర్వాత లెవెల్ 3 వాళ్ళు తింటారు. అలా వాళ్ళు ఉండే లెవెల్ని బట్టి వాళ్ళ ఒక ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఎవ్రీ మంత్ వాళ్ళ లెవెల్స్ ర్యాండమ్గా చేంజ్ అవుతుంటాయి. కింద ఉన్న లెవెల్స్ వాళ్ళకి ఫుడ్ సరిపోక లేదా దొరకక వాళ్ళలో వాళ్ళే చంపుకొని తింటారు. చాలా మంచి సర్వైవల్ థ్రిల్లర్. చాలా డార్క్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పిల్లలతో అస్సలు చూడకండి. నెట్ఫ్లిక్స్లో ఉంటుంది ఈ సినిమా. లాంగ్వేజ్ వచ్చి స్పానిష్లో ఉంటుంది, కానీ ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. నాకు ఈ సినిమాలో నచ్చిన విషయం ఏంటంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఒక ఇన్నర్ మీనింగ్ కూడా ఉంటుంది. మన సొసైటీలో ఉన్న రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ని రీప్రజెంట్ చేస్తూ ఈ సినిమాలో పైన లెవెల్స్లో ఉన్న వాళ్ళేమో రిచ్ అని అండ్ లోవర్ లెవెల్స్లో ఉన్న వాళ్ళని పూర్ అని కన్సిడర్ చేసి చూస్తే పైన లెవెల్లో ఉన్న వాళ్ళ గ్రీడీనెస్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఇంప్రాపర్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు. దానివల్ల ఒక పేదవాడు పడే సఫరింగ్ని రీప్రజెంట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ ఇన్నర్ మీనింగ్ ఉంటుంది ఈ సినిమాలో. ద ప్లాట్ఫామ్ 2 కూడా అనౌన్స్ చేశారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో అడల్ట్ సీన్స్ అండ్ బ్లడ్, వైలెన్స్ చాలా హెవీగా ఉంటుంది ఫిల్మ్లో. పిల్లలతో చూడకండి. నెక్స్ట్ 13 లైఫ్స్. మంజుమల్ బాయ్స్ ఫిల్మ్ చూసే ఉంటారు కదా. సేమ్ అలాగే థాయిలాండ్లో 13 మెంబర్స్ ఉన్న ఒక ఫుట్బాల్ టీం ఒక డీప్ అండర్ గ్రౌండ్ కేవ్లో ఇరుక్కుంటారు. కానీ మంజుమల్ బాయ్స్ లాగా ఒక్కరు కాదు, 13 మెంబర్స్ ఇరుక్కుంటారు. సో బయట ఉన్న వాళ్ళు చాలా రోజులు స్ట్రగుల్ అయ్యి వాళ్ళని ఎలా బయటికి తీశారు అనే లైన్ మీద ఉంటుంది ఈ ఫిల్మ్. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఈ ఫిల్మ్లో మేజర్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి వాటర్. ఆ కేవ్లో అంతా వాటర్ నిండిపోవడం వల్ల వాళ్ళకి ఇంకా కష్టంగా అవుతుంది వాళ్ళని బయటికి తీయడానికి. లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్తో గ్రౌండెడ్గా చాలా బాగుంటుంది సినిమా. గవర్నమెంట్ తీసుకునే కొన్ని రిస్కీ డెసిషన్స్ అండ్ ఆ 13 మెంబర్స్ని కాపాడే ప్రాసెస్లో ఈ మిగిలిన వాళ్ళ లైఫ్స్ కూడా మ్యాటర్ అనే పాయింట్ మీద రెస్క్యూ చాలా రియలిస్టిక్గా అండ్ లోపల ఉన్న వాళ్ళ సర్వైవల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. పెద్ద వైలెన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏమి ఉండవు, ఫ్యామిలీతో చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ గురించి చెప్పాను. మన తెలుగులో ఆండ్రాయిడ్ కట్టప్ప అనే పేరుతో రిలీజ్ అయింది ఈ సినిమా. ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళ సన్ తన దగ్గర వదిలేసి వెళ్ళిన ఒక ఆండ్రాయిడ్ రోబోతో మెల్లగా బాండింగ్ పెంచుకుంటాడు. ఆ రోబోతో తన జర్నీ ఎలా వెళ్ళింది అనే మంచి పాయింట్ మీద ఉంటుంది ఈ ఫిల్మ్. ఆ రోబోతో ఉన్న తన రిలేషన్షిప్ అండ్ ఆ ఊర్లో దాన్ని యాక్సెప్ట్ చేసిన విధానం చాలా క్యూట్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. తెలుగులో అయితే ఆహాలో ఉంది, మలయాళం వర్షన్ ప్రైమ్లో ఉంది. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు, పిల్లలతో చూడొచ్చు. నెక్స్ట్ అరైవల్. డ్యూన్ అండ్ బ్లేడ్ రన్నర్ డైరెక్టర్ డెనీ విలియనవ్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫ్రమ్ నోవేర్ కొన్ని స్పేస్ పాడ్స్ లాంటివి కొన్ని ర్యాండమ్ ప్లేసెస్లో వచ్చి ల్యాండ్ అవుతాయి. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మ్యాటర్తో డీల్ చేయబోతున్నామన్న విషయం అర్థమయ్యి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సిగ్నల్స్ని క్రాక్ చేసి వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారో కనుక్కునే ప్రాసెస్లో కొంతమంది టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమైంది, వాళ్ళు వార్ కోసం వచ్చారా లేదా ఫ్రెండ్షిప్ కోసం వచ్చారనే విషయం తెలియాలంటే ఇనిషియల్గా ప్రొసీడింగ్స్ కాస్త స్లోగా అనిపిస్తాయి, బట్ చాలా బాగుంటుంది సినిమా. విజువల్గా అండ్ కాన్సెప్ట్ వైజ్గా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు బ్లేడ్ రన్నర్లో అండ్ డ్యూన్లో ఈ డైరెక్టర్ వర్క్ నచ్చితే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. దిస్ ఇస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్, ఇంగ్లీష్లోనే ఉంది. డోంట్ మిస్ దిస్. సో ఇంకొన్ని మూవీస్తో నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. నెక్స్ట్ టైం మ్యాక్సిమం తెలుగు ఆడియో అవైలబిలిటీ ఉండే మూవీస్ లిస్ట్ కోసం ట్రై చేస్తాను. మీరు కూడా మంచి సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా చూసేద్దాం. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.